What are the various ways in which MNC set up, control or produce in other countries అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది కదమ్మా సోషల్ స్టడీస్. ఆ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్ చెప్తానమ్మా. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే ఆ ఆన్సర్ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏ మెటీరియల్ చూసుకుని ఈ వర్డ్స్ ఉంటాయి. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎంఎన్సీ సెటప్ ప్రొడక్షన్ ఇన్ కంట్రీస్ అంటే ఎంఎన్సీలు దేశాల్లో ఉత్పత్తిని ఏర్పాటు చేస్తాయి. చీప్ లేబర్ అంటే చౌక కార్మికులు. రీసోర్సెస్ అంటే వనరులు. సెటప్ ప్రొడక్షన్ జాయింట్లీ అంటే సంయుక్తంగా ఉత్పత్తిని ఏర్పాటు చేసింది. లోకల్ కంపెనీస్ అంటే స్థానిక సంస్థలు. కంట్రోల్ ప్రొడక్షన్ అంటే ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ఆల్ యాక్టివిటీస్ ని మేనేజ్ చేసే ప్రాసెస్ ని కంట్రోల్ ప్రొడక్షన్ అంటారు. ప్లేసింగ్ ఆర్డర్స్ అంటే ఆర్డర్లు ఇవ్వడం. స్మాల్ ప్రొడ్యూసర్స్ అంటే చిన్న నిర్మాతలు. ఫ్యాక్టరీస్ అంటే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ వేర్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ అందులో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆఫీసెస్ ఫర్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కోసం కార్యాలయాలు. ఎగ్జిస్టింగ్ లోకల్ కంపెనీస్ అంటే ఇప్పటికే ఉన్న స్థానిక సంస్థలు. ఎక్స్పాండ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని విస్తరించండి. సెటప్ ప్రొడక్షన్ ఇన్ కొలాబొరేషన్ విత్ లోకల్ కంపెనీస్ అంటే సహకారంతో, స్థానిక కంపెనీలు సహకారంతో ఉత్పత్తిని ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల యొక్క సహకారంతో ఉత్పత్తిని ఏర్పాటు చేసింది అని మీనింగ్. ఇదమ్మా మొత్తం 13 వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ క్వశ్చన్ కి. ఓకేనమ్మా, నెక్స్ట్